చాలామంది జాతకంలో నన్ను రాహుకేతు యొక్క దోషం ఉందా, నాకు జాతకంలో కాలసర్ప దోషం ఉందా అని అడుగుతారు. ముందు కాలసర్ప దోషం అంటే చాలా దారుణంగా ఉంటుందండి. అనాథలుగా ఉన్న వాళ్ళు, అడుగు తినే వాళ్ళు, అసలు ఏ నీడ లేని వాళ్ళందరూ కూడా చాలా వరకు కాలసర్ప దోషంలో ఉంటారన్నమాట. దేశాలు పారిపోవటం, ఊళ్ళు వదిలి పారిపోవటం లాంటి చాలా చండాలు జరుగుతాయి. పుట్టగాని తల్లిదండ్రులు పోగొట్టుకోవడం, బంధువులతో రిలేషన్ లేకపోవడం, ఏకాకిగా ఉండడం, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కాలసర్ప దోషం వల్ల జరుగుతుంది. మరి ఈ కాలసర్ప దోషాన్ని ఎలా నివారించాలి? నా జాతకంలో కాలదోషం ఉందా అని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా ప్రతి జాతకంలో కూడా 50%, 30%, 40%, 100% ఉన్న వాళ్ళు కూడా మనకి జాతకంలో కాలసర్ప దోషం వల్ల ఉంటారన్నమాట. కాబట్టి కాలసర్ప దోషానికి ఏ విధంగా పరిహారం చేసుకుంటే మనకు మంచిది? కాళహస్తి పరిగెత్తాలా, ఇంకో తమిళనాడులో గుళ్ళకు పరిగెత్తాలా అనేది లేదండి. మీ ఇంట్లోనే మీరే కూర్చొని మీ కాలసర్ప దోషాన్ని నివారణ చేసుకోవచ్చు. మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ తొలగిపోయి జీవితాంతం మీరు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. పైన కాంటాక్ట్ చేయండి. చాలామంది జాతక